సో నేను ఈ మధ్యకాలంలో ఇన్స్టా చూస్తుంటే ఒకరి డాన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మీ ఆడియన్స్ కి అంటే మీ ఫాలోవర్స్ కి చూసుకుంటే సారీ రీల్స్ నా క్వశ్చన్ కూడా అవసరం లేదు. ఏదన్నా ఒక రీల్ చేస్తారు ఈ మేడం ఈ వీడియో మీరు శారీలో చేసి ఉంటే చాలా బాగుండేది మేడం, మీరు శారీలో సూపర్ ఉంటారు మేడం, మీరు శారీలో చేయండి మేడం. చేద్దాం నువ్వు శారీలో ఎందుకు అడుగుతున్నా నాకు తెలుసులే. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ ఫీలింగ్. కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయిలు అయితే ఏం చేయకూడదా? అది ఏం చేయకూడదు నాకు తెలీదు, అంటే నేను పట్టించుకొని నేను చేసుకుంటాను. ముద్దుగున్నారు అయితే ఒప్పుకున్నారు. సో ఇప్పుడు సింగిల్ గా వెళ్తున్నారు కదా, సింగిలేనా? ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుండేదండి. ఎందుకని ఎప్పుడు ట్రైపాడ్ పెట్టేది తీసుకుంటాం వీడియో. అది డస్కీగా హైట్ గా ఉన్న అబ్బాయిలు అంటే వైట్ గా ఉన్న అబ్బాయిలు నాకు అసలు నచ్చరు. కొంచెం డస్కీగా ఉండాలి, హైట్ గా ఉండాలి అన్నట్టు అబ్బాయిలు. సో నేను ఎవరైనా డస్కీగా హైట్ గా కొంచెం తమిళ అబ్బాయిలు ఉంటారు కనిపించినట్టు నేను వెళ్ళి ఫ్లడ్ చేసేదాన్ని, హాయ్ యువర్ సో హ్యాండ్సమ్ అని. అప్పట్లో నాకు ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కాదు కదా, ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెట్టేదాన్ని, సరదా బావ్ హాయ్ సూపర్ నైస్ రీల్ వెరీ గుడ్ కంటెంట్ అది ఏదేదో పెట్టేది. ఇప్పుడు నాకు ఫాలోవర్స్ వచ్చేసారు కదా, నేను పెట్టలేకపోతున్నా, నా ఫీలింగ్స్ ని కూడా నేను వ్యక్తపరచలేకపోతున్నా. నేను మాత్రం చాలా మంది పెట్టా, 50-60 ప్రొఫైల్స్ పెట్టుంటా. అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవాలా, వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారు, నేను ఎక్కడికి వచ్చేసాను. తెలీదు వాళ్ళకి స్టార్ అవుతానని, లేదంటే స్టార్ కి బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఎంత బాగుందో. మీకు జాలేదండి అంత ప్రేమతో అడుగు. ఎందుకండి ఇప్పుడు అయితే నాకు ట్రై చేయాలి, వచ్చి నా ఫ్రెండ్స్ ని కలపమంటే ఎట్లా? మాకు ఈగోకి ప్రాబ్లమ్స్ రావా? మీకు ఎలాగా మీ క్వాలిటీస్ చూసి ఎవరో దగ్గరికి కూడా రారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. వాట్ ఈస్ సెక్స్ అంటే ఏం చెప్తారు? లవ్ షేరింగ్ అని అనుకుంటా నేనైతే. అది ఆ మంత్ లో, ఆ 2 months లో బాగా బిల్ అయింది అనమాట. ఆ 2 months లో ఏం చూసి వచ్చారు అనుకుంటారు? ఖచ్చితంగా అమ్మాయి స్ట్రక్చర్, ఫిజిక్, బాడీ, ఇంకా అమ్మాయి సెక్షువల్ పార్ట్స్ అనే ఫాలో అవుతారు. మీకు ఇప్పుడు మనీ కావాలంటే చెప్పండి, నేను వెంటనే చేస్తాను. నాకు చాలా కోపం వచ్చింది, అసలు కోపం వచ్చి ఒక 1 lakh అర్జెంట్ గా ఫోన్ పే చేసేయండి అని చెప్పేసి అనేసి వదిలేసా. నెంబర్ కూడా ఏం పెట్టలా అనేసి వదిలేసా. 1 lakh కాదు, ఒక 20,000-30,000 అయితే వేస్తాను అన్న. ఎంతైనా పర్లే వేసేయండి అని చెప్పేసి అనేసా. నాకు చాలా కోపం వచ్చింది. కోపం వస్తే బట్ యూ నీడ్ టు డూ ఏ వీడియో కాల్ అన్నాడు. నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే రెండు చేసినట్టు ఆన్సర్ ఇచ్చి. ఆబ్వియస్ గా ఉంటాయి, చాలా ఫేస్ చేస్తాం, అందుకే చాలా మంది అడుగుతారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసా. సో నేను ఈ మధ్యకాలంలో ఇన్స్టా చూస్తుంటే ఒకరి డాన్స్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ ఎప్పటి నుండో ఫాలో అప్ చేస్తున్నా, బట్ మనకి ఇప్పుడు అదృష్టం వచ్చింది. సో మిస్ వర్స్టైల్, ఈ ఐడియా అయితే చాలా మందికి ఐడియానే ఉంటుంది. సో ఆ ఐడియాతో ఉన్న అమ్మాయి అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఆ డాన్సులు ఏంటి, ఇదేంటి ఒకసారి తెలుసుకుందాం. సో నా రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఒక డాక్టర్. సో డాక్టర్ టు యాక్టర్, ఎలా ఇది పాసిబుల్, అసలు ఎలా సాగుతుంది లైఫ్, సరదాగా కాసేపు మాట్లాడేసుకోవడం కదా అమ్మాయిని తీసుకొచ్చేసా. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? లేదంటావు కదా, లాస్ట్ టైం కూర్చొని సార్ ఇంకో దగ్గర అంటావు. సో అన్ని రంగాల్లోనూ ఉంటావు నువ్వు, అందుకే పెట్టుకున్నా అట్లా పేరు. కాదు అంటే అల్లు అర్జున్ అన్నట్టు నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడ ఉంటా అన్నట్టు. సో డాక్టర్, యాక్టర్, ఇన్ఫ్లుయెన్సర్, యాంకర్, దాన్ని కూడా చేసేసాం మొన్న. సో ఏంటి, ఎలా ఉంది లైఫ్? ఆల్ గుడ్? బాగుంది. అలా ఎలా సాగుతుంది? బాగుంది. ఎందుకు బాగుంది అన్నప్పుడు బాగుందనే చెప్పుకోవాలి. కాదు ఏంటి మిస్ వర్స్టైల్ అంటే అందరూ అడిగే క్వశ్చన్ అదే కాదా, బట్ స్క్రీన్ నేమా లేకపోతే రియల్ నేమా? స్క్రీన్ నేమ్ అంటే నేను అసలు ఏం యాక్టర్ ని కాదండి. ఫస్ట్ ఇప్పుడు మా డాడీ ఇంత పెద్ద పేరు పెట్టాడు, కానీ పూర్ణిమ గోల్డ్ స్మిత్ ధర్మవరపు అని పెట్టాడు. కానీ సో అంత పెద్ద పేరు పెట్టాడు, కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ నాకు సెట్ అయింది ఈ పేరని నేను పెట్టుకోవాలని చాలా ఆలోచించాను అనమాట. ఒకరోజు నిద్రలో గుర్తొచ్చింది నాకు, ఓకే వర్సటైల్ అనే పేరు అంటే
ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లోనూ ఉన్నాను, ఇప్పుడు డాన్స్ చేస్తాను, బాగా మాట్లాడతాను, ఓకే ఇంకా ఆర్ట్ వర్క్స్, క్రాఫ్ట్ వర్క్స్ అవి చేస్తాను. సో ఇలా మనం చాలా చేస్తాం కదా, మనమే ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఇంకా ఆ వర్డ్ నేను పెట్టుకున్నా. పాత రోజుల్లో ఆల్రౌండ్ అనేవాళ్ళు ఆ, సింపుల్ గా వర్సటైల్ అది నేను పెట్టుకున్నా, మిస్ వర్సటైల్. ఓకే అక్క అదంతా మిస్ అంటుంటే నేను మిస్ కాదు శారీ గారు అంటానంట. లేదు నేను మిస్ అయినా మిస్ అనే పెట్టుకోరు, మిస్సెస్ అయితే కాలేదు, త్వరలో అవబోతున్నారంట కదా. అవునా కాదా రూమర్ చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మా గూగుల్ కొంచెం చెప్పుకోవాలి. సో ఎలా ఉంది లైఫ్? చాలా All good ఆ? బాగుంది, అన్ని బాగున్నాయి. సో ఇన్స్టాగ్రామ్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో ఆనెస్ట్ గా కొన్ని మాట్లాడుకుందాం. సో అంత ఫాస్ట్ గా వెళ్ళడానికి ఏంటి కారణం అనుకుంటాను? అంత ఫాస్ట్ గా వెళ్తుంది వెళ్ళట్లా. ఈ మధ్యన ఆగిందా? ఈ మధ్య అంటే వెళ్తిద్ది ఆగిపోయిద్ది, వెళ్ళిద్ది ఆగిపోయిద్ది. 3 years అవుతుంది, ఇప్పుడు 384 దగ్గర ఉన్నా. అంటే అది ఫాస్ట్ గా వెళ్ళినట్ట? ఫాస్ట్ గా వెళ్ళినట్టే. 4 lakhs అంటే తక్కువ అనుకుంటాను. ఏమో మరి. 4 lakhs ఫాలోవర్స్ మీ దగ్గర ఉన్నారు, మీ చేతిలో కదా. ఏమో. సో సూపర్. అంటే సరే, అంటే మిస్ వర్స్టైల్ అని ఎందుకు పెట్టారంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో బిఫోర్ ఒకసారి మీరు కూడా చెప్పినారు, అంటే ఫ్రెండ్స్ కి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఒక ఐడి క్రియేట్ చేయాలి. ఫ్రెండ్స్ కి ఎవరికి తెలియకుండా ఉండడం కాదు, అది నా వాలంటీర్ గా నేను ఫస్ట్ డే పెట్టిన నేమ్. ఈ రోజు దాకా 1 time కూడా నేను నేమ్ చేంజ్ చేయలేదు, డీపీ కూడా చేంజ్ చేయలేదు. లిటరల్ గా అవునా? డీపీ కూడా నేను ఫస్ట్ రోజు ఇన్స్టా క్రియేట్ చేశాను, Jan 1, 2022. సో ఆ రోజు క్రియేట్ చేశాను ఇన్స్టా. ఆ రోజు ఒక ఫోటో దిగా అద్దే పెట్టా ఇప్పుడు దాకా. రీసెంట్ గా 1 week బ్యాక్ ప్రమోషన్స్ వైజ్ గా పంపిస్తుంటే, మేడం మీ చిన్నప్పుడు ఫోటో పెట్టినట్టుంది, కొంచెం అప్డేట్ చేయండి, ప్రమోషన్ పెద్దవాళ్ళు చూస్తారు కదా అన్నట్టుంటే అప్పుడు మార్చా. పేరు కాదు, ఐడి. అంటే అప్పుడు స్టార్ట్ చేసిన కొత్తల్లో అందరు ఫ్రెండ్స్ చూస్తే అవసరమా, ఇలా బ్యాక్ వర్డ్స్ వాడతారు, అందరు చేస్తారు, నీకేమన్నా ఫాలోవర్స్ వచ్చేస్తారా ఏంటి, నెగిటివిటీ ఫస్ట్. అండ్ మనమే ఉన్నప్పుడు వెనక మన వెనకాల స్క్రోల్ చేసి కామెంట్ చేయడం, పక్కనే ఉంటారు కాబట్టి అంత నెగిటివిటీ తీసుకోలేను అనిపించి మొత్తం కూర్చొని మొత్తం క్లాస్ రిజిస్టర్ లాగా పట్టుకొని 50 members నా ఫ్రెండ్స్ ఉంటే, కొలీగ్, క్లాస్మేట్స్, అందరి పేర్లు ఎత్తికి బ్లాక్ చేసా. బ్లాక్ చేశాను మొత్తం బ్లాక్ చేసా. ఒక 500-600 members ని బ్లాక్ చేసా. ఇదేం సాడిజం అండి. అప్పుడు కొత్తగా అయితే ఎవరైనా షేర్ చేసుకుంటారు కదా యూట్యూబ్ లింక్. ఇప్పటికీ కూడా నాకు ఒక యూట్యూబ్ ఉందని నా ఇన్స్టాగ్రామ్ లో నేనే, నా యూట్యూబ్ ఉంది ఇందులో సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను అసలు. ఈ రోజు దాకా నన్ను ఫాలో అవ్వండి అని నేను ఎవరిని అడగను. ఎవరికైనా తెలిసినా కూడా అసలు నీకు ఎలా వచ్చింది అకౌంట్ నేను చెప్పలా, ఎట్లా వచ్చింది మీ అందరికి ఎలా తెలిసిందని అడుగుతాను నేనైతే. అందరినీ బ్లాక్ చేసి నాకు 1000 followers వచ్చారు 4 months తర్వాత. ఏప్రిల్లో వచ్చారు, Jan లో స్టార్ట్ చేస్తే. ఆ రోజు అందరిని అన్బ్లాక్ చేసి, అంటే అప్పట్లో 1000 followers అంటే చాలా గ్రేట్ ఫీల్ అయ్యేదని. నాకు 1000 followers ఉన్నారు, ఇప్పుడు మీరు అందరు చూడండి నేను సెలబ్రిటీని అనుకున్నా. నేను అప్పుడు 1000 followers అద్ది, ఇప్పుడు చూడండి నాకు 1000 followers ఉన్నారు అని. ఇంకప్పుడు అందరిని అన్బ్లాక్ చేస్తే ఎవరు ఫాలో కొట్టలో మా వాళ్ళు అందరిని బ్లాక్ చేశా కదా. ఓన్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ 2-3 ఫాలో కొట్టారు అంతే. ఇప్పటికీ డైలీ స్టార్ట్ చేస్తాను నా అకౌంట్, కానీ ఫాలో మాత్రం కొట్టరు. చెక్ చేస్తుంటారు. సో లైక్ చేస్తారా పోనీ? ఏమో నేను పట్టించుకోను, అంటే ఇన్ని లైక్లు వస్తాయి కదా కనిపించదు. నిజం, ఇది ఒక బాధ అయిపోతుంది. అన్ని లైకుల్లో మాది కూడా కొట్టుకెళ్ళిపోతుంది. ఎవరు కొట్టారో ఎవరు కొట్టలేదు అసలు నేను పట్టించుకోను. ఎవరు ఫాలో కొట్టినా అన్ఫాలో కొట్టినా అసలు నేను ఏం పట్టించుకోను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.